ఎవరైనా నిద్ర వదలడానికి టీయో కాఫీయో తాగుతారు. నేను డిఫరెంట్గా మజ్జిగ తాగుతున్నా. ఇక్కడ ఇలానే తింటారు. కవర్లో ఉన్నది కనిపించదు బయటికి. జస్ట్ మా అందరికి బ్రేక్ఫాస్ట్ తెచ్చిన దేవత. మన ఇద్దరం చూడు ఇక్కడ ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాం. ఇదిగో ఎక్స్ప్రెషన్ కోసం నేను పట్టుకుంటాలే. నా హెడ్ ఫోన్స్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నా. నావి కాదు. సోజు డ్రింక్. చీర్స్. సరదాగా అలా ఆమ్స్టర్డామ్ వెళ్ళొచ్చేద్దామా? మన వాళ్ళకి నిద్రలు ఇంకా వదలలేదు. టైం 4:30 అవుతుంది. పిల్లకలు బాగున్నారా తల్లి? ఎవరైనా నిద్ర వదలడానికి టీయో కాఫీయో తాగుతారు. నేను డిఫరెంట్గా మజ్జిగ తాగుతున్నా. నా వేషాలు చూడలేకపోతున్నారు మా ఆయన. అక్క కవర్ నుంచి బయటికి తీసి తినొచ్చు కదా, మేము చూస్తామని అనుకుంటున్నారేమో. ఇక్కడ ఇలానే తింటారు. కవర్లో ఉన్నది కనిపించదు బయటికి. జస్ట్ ఇలా కవర్ ఇలా తీసుకొని తినేస్తారు అంతే. ట్రైన్ అంతా మన కోసమే ఖాళీగా ఉన్నది. మీరు నా పాత వీడియోలన్నీ గమనించినట్లయితే దిశా బేబీ నా పక్కన భలే రిజర్వేషన్ చేసేసుకుంటుంది ప్రతి బస్ అండ్ ట్రైన్లో కూడా. ఉలిగిపోతే అలా ఎప్పుడు తాకూడదు. రోస్ట్. ఇది వచ్చేసి బెర్లిన్ మెయిన్ స్టేషన్. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తాం అన్నమాట ఆమ్స్టర్డామ్. హలో. తెల్లవారు టైం ఆల్మోస్ట్ 5 అవుతుంది. మా మొహాల్లో ఎక్కడైనా మీకు నిద్ర కనిపిస్తుందా? అదే చదువుకోవడానికి ఈ టైంలో లేవమంటే మాత్రం అస్సలు లేవం మేము ఎక్కాల్సిన తెల్ల బండి వచ్చేసిందో. ముగ్గురు వ్లాగర్స్తో ఈ జర్నీ ఎలా ఉండబోతుందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళ నాన్న పక్కన ధైర్యంగా కూర్చొని చాక్లెట్ తింటున్నాడంటే కేవలం ట్రిప్స్ లోనే ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి మనోడికి. మేము ఎక్కిన తెల్ల ట్రైన్ పేరు వచ్చేసి ఐసీఈ. ఇవి జనరల్ గా లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కుతారు. సో పిల్లలకి టైం పాస్ గా ఉంటుందని చెప్పి ఫ్రీగా బొమ్మలు అయితే ఇస్తారు ఆడుకోవటానికి. అది కూడా ఐసీఈ ట్రైన్ మోడల్సే ఉంటాయి. భలే బాగుంటాయి అసలు. దేవత బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొచ్చింది మా కోసం. ట్రైన్ అని కూడా మర్చిపోయి అరిసేస్తున్నాం మేమైతే. మా అందరికి బ్రేక్ఫాస్ట్ తెచ్చిన దేవత. బ్రెడ్ దాత సుఖీ బావ. సారీ, నాట్ అన్నదాత, బ్రెడ్ దాత. ఇప్పుడు నువ్వు నా ఫ్లేవర్ ని పాడు చేస్తున్నావు. మన ఇద్దరం చూడు ఇక్కడ ఎంత వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఇదిగో సారీ. అది ఎంత కష్టపడిస్తుందో పాపం. ఎక్స్ప్రెషన్ కోసం నేను పట్టుకుంటాలే. ఉడితే ఇలా ఉంటది, అమ్మాయిలు ఉడితే ఇలా ఉంటది అని. 3, 5, 7 ఇవన్నీ ఆడ్ నంబర్. తప్పించుకున్న తండ్రి, పిల్లల బాధ తట్టుకోలేక తప్పించుకున్న తండ్రి. B2 స్టూడెంట్, B2 స్టూడెంట్, B2 స్టూడెంట్. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదమ్మా. ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్నారు కదమ్మా మీ నాన్న. హ్యాపీ కదమ్మా. ఫోర్స్ కోసం అయితే పెట్టుకోవట్లేదు. జర్నీలో ఒక్కటైనా మంచి పాట వినాలని నా కోరిక. పెట్టుకున్న హెడ్ ఫోన్స్ మనవి కాదు. హెడ్ ఫోన్స్ అన్నట్టు బిల్డప్ ఇస్తున్నా. నావి కాదు. మా పిల్లలతో పాటు ఇంకొక చిన్న పిల్ల ఇక్కడ తయారైంది. మా వాళ్ళకి ట్రైన్ లో ఫ్రీగా ఇచ్చిన ఐసీ మళ్ళీ ఫ్రీగా కావాలంట. ఇవ్వలేదా? కార్ ఇవ్వట్లేదు మాకు ఇక్కడ ఫ్రీగా. ఆ బ్యాగ్ అంత లేదు కానీ లాగేస్తానని తెగ గోల్ పెట్టేస్తుంది. ఇక్కడ ఆడవాళ్ళు ట్రైన్లు నడపడం చాలా అంటే చాలా కామన్. బుజ్జితల్లి ఈసారి మాత్రం బ్యాగ్ రెస్పాన్సిబిలిటీ బాగానే తీసుకుందని చెప్పుకోవాలి. బై మిస్టేక్ ఎక్కడైనా మర్చిపోతుందేమో అని అలా కన్నేసి ఉంచాను. అన్నకు తగ్గ చెల్లి. మళ్ళీ అడుగు ఒకసారి.
మా ఆయన తప్పిపోయిండా మేమందరం నిన్నే టార్గెట్ చేస్తాం. వాళ్ళ ఆయన తప్పిపోలేదు. ఈ రెస్టారెంట్ దగ్గర నుంచి అమ్మ ఫోటో తీస్తాను నీకు. అయితే అది జాపనీస్ అన్నమాట. జాపనీస్ లో చెప్తున్నా. నాకమోటో హరామోరా హీరా నాగసాకి. మీ ఇద్దరికి మధ్యలో సెకండ్ వైఫ్ బాగుంది. అదొక టైప్, ఇదొక టైప్. అది అక్కడ లైక్ రైస్, కోల్డ్ ఫుడ్స్. కొరియన్ లో హాట్ అండ్ స్పైసీ. సో నేను హాట్ అండ్ స్పైసీకి వెళ్తా. మనకి వెల్కమ్ చెప్తున్నా ఇవి. అన్నా చెల్లెళ్ళు ఏం తినాలా అని ఇంటర్నెట్ లో వెతికేసుకుంటున్నారు. ఇది డెసర్టా? బస్ ఎక్కంగానే ఇలా మెషిన్ లో టికెట్ పెడితే అది చెక్ ఇన్ చేస్తుంది. అంతే, తీసే నాన్న. అలా మెల్లగా ఈదుకుంటూ కొరియన్ రెస్టారెంట్కి వచ్చేసాము. ఎలా తినాలో ట్రైనింగ్ అవుతున్నాం ఇప్పుడు. 20 నిమిషాలు వెయిటింగ్ తర్వాత మన ఆర్డర్లు అయితే వచ్చేసాయి. అది తీసుకొని మొత్తం కలుపుకొని తినమని చెప్పిండు. మనం కూడా ఏదో పిగ్ రెసిపీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు. నేను తిన్నాను 100% గ్యారంటీతో. ఏదో నోరు ఊరించడానికి ఇచ్చినట్టు ఈ బీన్స్ ఇంకా బంగాళదుంప ఫ్రై కొంచెం అంటే కొంచెం ఇచ్చారు. దిశా బేబీ బౌల్ ఇంత కలర్ఫుల్ గా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న రెసిపీలో కొన్ని ఐటమ్స్, వాళ్ళ అన్న దాంట్లో ఇంకొన్ని, అలా అందరివి కలిపి కొట్టేసింది. సోజు డ్రింక్. Cheers. అది ఎలా ఉందంటే తినేసేది. ఏసై కొత్త రెసిపీతో కుస్తీలు. ఈ ఫ్లిక్స్ బస్ లో మనం ఎక్కాలంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ అయితే చూపించాల్సిందే. ఫోటోలు వీడియోలు తీసి పెట్టుతాం. సిగ్గులు లేవు మనకి. బుజ్జి దాని కళ్ళకి ఫీస్టే. ఎక్కంగానే భలే విచిత్రమైన గాలిపటాలు కనిపించేశాయి. కొరియన్ ఫుడ్ తిన్నాక ఆ మాత్రం పవర్ నాప్ వేయాల్సిందే కదా. బిల్డింగ్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. బస్సు విండోల్లోంచి అన్ని చూసి అలిసిపోయింది ఈమె. మా వాళ్ళకి టోపీలు చాలా డిఫరెంట్గా ఎందుకు వేసాను తెలుసా? ఎక్కడున్నా సరే ఐడెంటిఫై చేయొచ్చని. కొత్త ప్లేస్కి రావంగానే ఫస్ట్ అక్కడ టికెట్స్ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇవి కొంచెం గందరగోళంగా అనిపిస్తాయి కదా. మా బాధలో మేముంటే వీళ్ళ బాధలో వీళ్ళున్నారు. బస్సులో టికెట్ చెకింగ్ చూసాం, కానీ ఈ ఊర్లో అయితే టికెట్ చూపిస్తేనే మనకి లోపలికైనా అట్లీస్ట్ పంపిస్తారు స్టేషన్లోకి. చూసా మీకు ఎంతమంది వీడియోలు తీస్తున్నారు ఎంట్రీ ఇస్తుంటే ఆమ్స్టర్డామ్ లో. ఎలా తింటారు అలా బైక్ తీసుకోండి. అది రాదు, ఎలా తింటాను ఇలా ఇనిపిసి పీసెస్. ఈ పోల సైకిల్ భలే కలకల్లాడేస్తుంది స్టేషన్ లో. రోడ్ల మీద తిరిగే ఈ ట్రామ్లు భలే కలర్ఫుల్ ఉన్నాయి. అసలు వెదర్ అంత అనుకూలంగా లేదు. సో క్రూజ్ ఏదైనా బుక్ చేసుకొని ఊరంతా చూసేద్దామని డిసైడ్ అయిపోయాం. సో కంటిన్యూషన్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ ఇక్కడతో అయితే ఈ వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మా ట్రావెలింగ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఛానల్ ని మొదటిసారి చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.